సాంఘిక శాస్త్రం పీరియడ్ పాఠ్య ప్రణాళిక అనేటువంటి పాఠ్యాంశంలో పార్ట్ 1లో మనం పీరియడ్ పాఠ్య ప్రణాళిక అంటే ఏమిటి, పీరియడ్ పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి లక్ష్యాలను ఏ విధంగా ఉపయోగిస్తారు, పీరియడ్ పాఠ్య ప్రణాళికను ఉపయోగించేటువంటి భిన్న పద్ధతుల్లో మనం హెర్బర్టియన్ స్టెప్స్ గురించి, అలాగే యూనిట్ పద్ధతి గురించి, తర్వాత ఆర్సిఎం వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి పద్ధతుల గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు ఈ యొక్క పీరియడ్ పాఠ్య ప్రణాళిక పార్ట్ 2లో ప్రస్తుత పాఠ్య పథక నమూనా లేదా పీరియడ్ పాఠ్య పథక నమూనా అనేటువంటిది ఎలా తయారు చేస్తారు మనం చెప్పుకున్నాం. బ్లూమ్స్ టాక్సానమీ గురించి చెప్పుకున్నాం, అలాగే అండర్సన్ క్రాత్హోల్ టాక్సానమీ గురించి చెప్పుకున్నాం. ఆ రెండింటిలో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి లక్ష్యాలు, అంటే ఒక సాంఘిక శాస్త్రం యొక్క లక్ష్యాల్లో అనేక రకాలైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలను ఉపయోగించి పాఠ్య ప్రణాళికను ఎలా రాయాలి, అలాగే పాఠ్య ప్రణాళిక యొక్క నమూనా ఎలా ఉంటుంది అనేటువంటి అనేక విషయాలను గురించి ఈరోజు చర్చించుకుంటాం. అంచేత పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ ప్రస్తుత పాఠ్య ప్రణాళిక నమూనా లేదా పీరియడ్ పాఠ్య పథక నమూనాను ఎలా రాస్తారు అనే అంశాల మీద దృష్టి పెట్టి నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి. అలాగే నేను ఈ పాఠ్యాంశాన్ని గురించి వివరించేటప్పుడు గతంలో ఉన్నటువంటి పాఠ్య ప్రణాళిక నమూనాలో ఉన్నటువంటి అంశాలను కూడా చర్చిస్తాను. మీరు తప్పనిసరిగా వాటికి దీనికి ఉన్నటువంటి భేదాన్ని తెలుసుకొని ఆయా అంశాలను మీరు అవగాహన చేసుకుని పరీక్షలో రాయటానికి మీరు ప్రిపేర్ కావడానికి అనుకూలంగా ఉంటాయని తెలియజేసుకుంటూ, ఈ ప్రస్తుత పాఠ్య పథక నమూనా లేదా పీరియడ్ పాఠ్య పథక నమూనాను గురించి తెలియజేసుకునేటప్పుడు మొట్టమొదటిగా మనకి ప్రాథమిక అంశాలు కనిపిస్తాయి. అంటే పీరియడ్ పాఠ్య పథక నమూనాలో లేదా పాఠ్య పథక నమూనాలో ఏం కనిపిస్తాయి, మనకి ప్రాథమిక అంశాలను ప్రతి ఉపాధ్యాయుడు రాయాలి. ఆ రాసేటప్పుడు ఏం చేస్తున్నాం, ఏమేమి ఉంటాయి ప్రాథమిక అంశాలంటే ఛాత్రోపాధ్యాయుని పేరు లేదా ఉపాధ్యాయుని పేరు అంటాం. అంటే ఉపాధ్యాయుడు ఎవరైతే ఉంటారో ఆయన యొక్క నేమును అంటే పేరుని ఇక్కడ రాస్తాం. అలాగే రోల్ నెంబర్ లేదా ఒక ప్రత్యేకమైన నెంబర్ ఏదైనా ఉంటే కనుక ఆ నెంబర్ను కూడా మనం దీని దగ్గర రాసుకుంటాం. అలాగే మనకి కేటాయించబడిన పాఠశాల, అంటే ఏ పాఠశాలలో పనిచేస్తున్నారు లేదా ఏ పాఠశాలకు కేటాయించబడ్డారు అనేటువంటిది ఇక్కడ రాస్తాం. అలాగే సబ్జెక్ట్ అన్నప్పుడు ఏం రాస్తాం, సాంఘిక శాస్త్రము అనేటువంటి సబ్జెక్టు మనం చెప్తున్నాం. మీరు 6th క్లాస్కి చెప్తారా, 7th, 9th, 10th అనేటువంటిది మీ యొక్క పీరియడ్ అంటే మీ యొక్క టైం టేబుల్లో ఏ పీరియడ్ అయితే మీకు వస్తుందో, ఏ క్లాస్కి అయితే వస్తుందో ఆ క్లాసుకు సంబంధించినటువంటి తరగతిని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. అలాగే పాఠ్యాంశం పేరు, అంటే ఒక పాఠ్యాంశము అంటే తరగతి 8వ తరగతి కానీ 9 కానీ 10 కానీ లేదా 6-7 తరగతులు కానీ వీటిలో ఏ పాఠం అయితే ఈరోజు చెప్పదలుచుకున్నారో ఆ పాఠం పేరుని మీరు తప్పనిసరిగా రాయవలసి ఉంటుంది. అలాగే మనం చూసినట్లయితే ఉపపాఠ్యాంశం పేరు కూడా రాయాలి. అంటే ఇప్పుడు మనకి ఇదివరకు యూనిట్లు అనేటువంటివి ఉండేవి. ప్రతి యూనిట్లో కొన్ని ఉప యూనిట్లు ఉండేవి. ఒక్కొక్క ఉప యూనిట్ని ఒక ఉపపాఠ్యాంశంగా చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాఠ్య పుస్తకాల్లో యూనిట్లు అనేవి లేవు, లెసన్సే ఉంటాయి. అంటే ఒక్కొక్క లెసన్ని కొన్ని పీరియడ్ ప్లాన్లుగా విభజించుకుంటాం. అలా విభజించుకున్నప్పుడు ప్రతి పీరియడ్ ప్లాన్కి ఒక పాఠ్యాంశము లేదా ఉపపాఠ్యాంశం పేరు అవసరం అవుతుంది. అంచేత ఉపపాఠ్యాంశం రాయాలి. ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే వ్యవసాయము అనేటువంటి పాఠ్యాంశాన్ని చెప్పదలుచుకున్నారు. భారతదేశ వ్యవసాయం.
భారతదేశ వ్యవసాయంలో వచ్చేటువంటి అన్ని అంశాలలో ముఖ్యంగా మనకి రకరకాలైనటువంటి పంటలు వస్తాయి. ప్రధానంగా అంటే ఆహార పంటలని, అలాగే వాణిజ్య పంటలని, ఇలాగ రకరకాలైనటువంటి కంటెంట్స్ ఉంటున్నాయి. దానిలో చెప్పేటువంటిది వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉపోద్ఘాతము అంటే సేద్య పద్ధతులు ఎన్ని ఉన్నాయి, ఎలాంటి పద్ధతులు ఏ సేద్యానికి అవసరం అవుతాయి అనేటువంటిది మొదటి పాఠ్య ప్రణాళికలో చెప్తాం. అంటే వ్యవసాయము అనేటువంటి పాఠంలోనే సేద్యపు పద్ధతులు అనేటువంటిది మొదటి ఉపాంశముగా చెప్తాం. అలాగే రెండవదిగా ఆహార పంటలు అనేటువంటిది ఉప పాఠ్యాంశము. పాఠ్యాంశం పేరేమో వ్యవసాయమే, అలాగే ఉప పాఠ్యాంశం పేరు వచ్చేసరికి మారుతూ ఉంటుంది. ఆహార పంటలు చెప్పడం అయిపోయిన తర్వాత వాణిజ్య పంటలు అనేటువంటిది మరి ఒకటి మనం చెప్తాం. ఇలా ఉదాహరణకు పాఠ్యాంశం పేరు రాయాలి, అలాగే ఉప పాఠ్యాంశం పేరు కూడా తప్పనిసరిగా రాయవలసి ఉంటుంది. అది యూనిట్లో ఉన్నటువంటి భాగం కావచ్చు, లేదా లెసన్లో ఉన్నటువంటి వివిధ పీరియడ్ ప్లాన్లు కావచ్చు. ఆ తీసుకున్నటువంటి అంశం ఏదైతే ఉంటుందో అంశం యొక్క మొత్తం కంటెంట్కి సంబంధించినటువంటి అంశం పేరునేమో పాఠ్యాంశంగా రాస్తాము. దానిలో వచ్చేటువంటి వివిధ పీరియడ్లకు సంబంధించినటువంటి వివిధ ఉపభాగాలు ఏవైతే ఉంటాయో, ఉప పాఠ్యాంశాలు ఏవైతే ఉంటాయో వాటినేమో ఉప పాఠ్యాంశం దగ్గర రాస్తాము. అలాగే మాధ్యమం అంటే ఏ భాష, అంటే తెలుగులో చెప్తున్నారా, ఇంగ్లీష్లో చెప్తున్నారా, ఏ భాషలో చెప్తున్నారో ఆ భాషను మనం పేర్కొంటాం. పీరియడ్ అంటే కాలక్రమ పట్టికలో లేదా టైం టేబుల్లో ఈ సాంఘిక శాస్త్రం అనేటువంటి పీరియడ్ మొదటి పీరియడ్ వస్తుందా, రెండవ పీరియడ్ వస్తుందా, లేకపోతే ఐదవ పీరియడ్ వస్తుందా, ఏ పీరియడ్ వస్తుందా అనేటువంటిది ఆ పీరియడ్ దగ్గర రాస్తాం. ఉదాహరణకు సాంఘిక శాస్త్రం యొక్క పీరియడ్ టైం టేబుల్ ప్రకారం 4వ పీరియడ్ ఉందనుకోండి, పీరియడ్ దగ్గర 4వ పీరియడ్ అని రాస్తాం. కాల వ్యవధి అన్నటువంటి ఏ పాఠ్య ప్రణాళిక అయినా కూడా 45 నిమిషాల్లోనే బోధిస్తాం. 45 నిమిషాల కంటే ఎక్కువ బోధించడానికి కుదరదు. అందుచేత 45 నిమిషాల కాల వ్యవధి అనేటువంటిది మనం అక్కడ రాయవలసి ఉంటుంది. అలాగే తేదీ అనే దాని దగ్గర ఏ రోజునైతే మీరు పాఠ్యాంశాన్ని బోధిస్తారో ఆ రోజు యొక్క తేదీ ఏదైతే ఉంటుందో, తారీఖు ఏదైతే ఉంటుందో దానిని దీనికి ఎదురుగా మెన్షన్ చేయాలి. ఇవన్నీ కూడా ప్రాథమిక అంశాలుగా మనం పేర్కొంటాం. కనుక ఒక పాఠ్య ప్రణాళికను రచించేటప్పుడు లేదా ఒక పీరియడ్ ప్రణాళికను రచించేటప్పుడు ఇలాంటి ప్రాథమిక అంశాలన్నీ కూడా మొట్టమొదటిగా మనం రాసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే మనం చూసినట్లయితే సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు రెండవదిగా, మొదటిగా ప్రాథమిక అంశాలు రాసిన తర్వాత రెండవదిగా విద్యా ప్రమాణాలు లేదా సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు లేదా సాంఘిక శాస్త్ర సామర్థ్యాలు అని అంటాం. వీటిని ఆ లెసన్కు సంబంధించినటువంటి అంశాలను బేస్ చేసుకుని రాయవలసి ఉంటుంది. ఉదాహరణకి మనకి తర్వాత వచ్చేటువంటి అంశాల్లో చూద్దాం. ఈ సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాల్లో ముఖ్యంగా విషయ అవగాహన అనేటువంటిది మొట్టమొదటి విద్యా ప్రమాణం. అలాగే రెండవదిగా ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించుట అనేటువంటిది రెండవది. మూడవది సమాచార నైపుణ్యాలు అనేటువంటిది మూడవ సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణం. అలాగే నాలుగవదిగా సమకాలీన అంశాల పట్ల ప్రతిస్పందించుట, ప్రశ్నించుట. సమకాలీన అంశాలు ఏవైతే ఉంటాయో వాటి పట్ల ప్రతిస్పందించాలి, ప్రశ్నించాలి. ఐదవదిగా పఠ నైపుణ్యాలు, మ్యాపింగ్ స్కిల్స్ అంటాం. వివిధ మ్యాపులకు సంబంధించినటువంటి అంశాలని ఆయా పాఠ్యాంశాలకు తగ్గట్టుగా తరగతి గదిలో చూపించడం లేదా ప్రదర్శించడం. ప్రశంస, సున్నితత్వము అనేటువంటిది ఆరవదిగా చెప్తాం. ఇవన్నీ కూడా విద్యా ప్రమాణాలుగా చెప్తాం. ఇంతకుముందు పాత పద్ధతి ప్రకారం చూసినట్లయితే ఇక్కడ మనం సాంఘిక శాస్త్ర బోధనా లక్ష్యాలు అనే వాటిని ఆధారంగా చేసుకుని రాసేటువంటి వాళ్ళం. ఈ యొక్క సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు కూడా సాంఘిక శాస్త్రంలో బ్లూమ్స్ విద్యా లక్ష్యాలను,
అలాగే బ్లూమ్స్ విద్యా లక్ష్యాలకు రివైజ్ చేసినటువంటి అండర్సన్ క్రాత్వోల్ విద్యా లక్ష్యాలను ఆధారంగా చేసుకుని రూపొందించబడినటువంటివే. వీటికి ప్రత్యేకమైనటువంటి ఏమీ లేవు, పేర్లు మాత్రమే మార్పుగా ఉన్నాయి. కనుక పాత పద్ధతిలో అంటే పాత పాఠ్య ప్రణాళిక ప్రకారం ఈ యొక్క సాంఘిక శాస్త్రం యొక్క బోధనా లక్ష్యాలు కనుక మనం చూసినట్లయితే బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారము అంటే బ్లూమ్స్ విద్యా లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నటువంటి మనం లక్ష్యాలను కనుక మనం చూసినట్లయితే వాటిల్లో మొదటిది జ్ఞానము, రెండవది అవగాహన, మూడవది వినియోగము అప్లికేషన్ అంటాం, నాలుగవదిగా ఆసక్తులు లేదా అభిరుచులు అంటాం. అలాగే తర్వాతదిగా వైఖరులు, దీన్నే యాటిట్యూడ్స్ అంటాం. అలాగే ప్రశంస అభినందన అనేటువంటిది వైఖరికి సంబంధించినటువంటి లక్ష్యంగానే చెప్తాం. కనుక వీటిని ఆధారంగా చేసుకుని మనం సాంఘిక శాస్త్రం యొక్క విద్యా లక్ష్యాలను రాసేటువంటి వాళ్ళము. అందుచేత ఇంతకుముందు పార్ట్ 1లో చెప్పుకున్నట్టుగా మనం ఏం చేసాం, సాంఘిక శాస్త్రం యొక్క విద్యా లక్ష్యాలు మరియు స్పష్టీకరణలో కనుక మనం చూసినట్లయితే ప్రతి సాంఘిక శాస్త్రం యొక్క విద్యా లక్ష్యానికి ఆయా రకాలైనటువంటి స్పష్టీకరణలు కూడా ఉంటున్నాయి. కనుక ఆ రకాలైనటువంటి స్పష్టీకరణలను వినియోగించి మనం ఏం చేస్తాం, ఈ యొక్క విద్యా ప్రమాణాలని లేదా సాంఘిక శాస్త్రం యొక్క బోధనా లక్ష్యాలని ఏ పాఠ్యాంశం అయితే ఎంచుకున్నామో టెక్స్ట్ బుక్లో నుంచి ఆ పాఠ్యాంశానికి అనుగుణంగా ఉండేటట్లు రాయబడతాయి. అందుచేత ఈ యొక్క సాంఘిక శాస్త్రం యొక్క బోధనా లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు కావచ్చు, సాంఘిక శాస్త్రం యొక్క విద్యా ప్రమాణాలు కావచ్చు, వీటిని తప్పనిసరిగా విద్యార్థి ప్రాథమిక అంశాల తర్వాత ఈ యొక్క పీరియడ్ ప్రణాళికలో రాయవలసి ఉంటుంది. అంచేత ఇలాంటి అంశాలను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం చూసినట్లయితే ఈ బోధన అభ్యాసన వ్యూహాలు మూడవదిగా అంటే మొట్టమొదటిదిగా ప్రాథమిక అంశాలు, రెండవదిగా సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు లేదా సాంఘిక శాస్త్ర బోధనా లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు, మూడవదిగా బోధన అభ్యాసన వ్యూహాలు అనేటువంటిది రాయటం అనేటువంటిది పాఠ్య పథక నమూనాలో లేదా పీరియడ్ ప్రణాళికలో తప్పనిసరిగా ఉన్నది. అందుచేత ప్రతి ఉపాధ్యాయుడు ఏం చేయాలి, బోధనాభ్యాసన వ్యూహాలను రాయవలసి ఉంటుంది. బోధనాభ్యాసన వ్యూహాల్లో మొట్టమొదటిగా చూసినట్లయితే నిర్మాణాత్మక ఉపగమం అనేటువంటిది ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి ఉపగమం. అంటే పాత పద్ధతి ప్రకారం మనం చూసినట్లయితే తరగతి గదిలోకి ప్రవేశించినటువంటి ఉపాధ్యాయుడు పాఠ్యాంశాలను ఒకదాని తర్వాత ఒకటి చెప్పి అలాగే మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తూ రీక్యాప్చులేషన్ చేస్తూ అనగా పునర్విమర్శ చేసి ఆ తర్వాత ఏం చేసేవాడు, ఇంటి పని ఇచ్చేవాడు. అలాగే ఇప్పుడు కూడా అలానే ఉంది. కాకపోతే ఇక్కడ అప్పుడు బోధన అభ్యాసన వ్యూహాల్లో ఏం రాసేవాళ్ళం, బోధనా పద్ధతులను రాసేవాళ్ళం. ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త దాని ప్రకారం చూసినట్లయితే కొన్ని బోధన అభ్యాసన వ్యూహాలను అభివృద్ధి చేయటం జరిగింది. వాటిలో ఉన్నటువంటిదే నిర్మాణాత్మక ఉపగమం. ఈ నిర్మాణాత్మక ఉపగమం అంటే ఏమిటి, మనకు చెప్తాం ఎంగేజీ, ఎక్స్ప్లోరు, అలాగే ఎక్స్ప్లెయిన్, ఇవాల్యూట్, ఇలాంటి అనేక అంశాలు ఉంటున్నాయి దానిలో. కనుక వీటిని ఆధారంగా చేసుకుని పాఠ్యాంశాన్ని బోధిస్తాం. అలాగే నిర్మాణాత్మక ఉపగమంలో విద్యార్థి పాఠ్యాంశాన్ని చదువుకుని ఆ పాఠ్యాంశం ఆధారంగా తనకున్నటువంటి అనుమానాలను లేదా సందేహాలను ఉపాధ్యాయుడిని అడిగి నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే పాత పద్ధతిలో ఉపాధ్యాయుడే సింహభాగాన్ని ఆక్రమించుకుని పాఠ్యాంశాన్ని బోధించేవాడు. కానీ ఇక్కడ నూతన విధానంలో సిసిఈ మోడల్లో నిర్మాణాత్మక ఉపగమం ద్వారా బోధించేటప్పుడు విద్యార్థి తనకు తానుగా తెలుసుకోవటం, అందుకని జాన్ డూయిస్ ప్రాగ్మాటిక్ థియరీలో లెర్నింగ్ బై డూయింగ్ అంటే చేయటం ద్వారా నేర్చుకోవటం, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకోవటం అనేటువంటిది, లెర్నింగ్ బై లివింగ్, అలాగే జీవించి నేర్చుకోవటం అనేటువంటివి, ఇలాంటివి అనేకమైనటువంటివి ఉన్నాయి.
అంచేత ఈ యొక్క నిర్మాణాత్మక ఉపగమం అనేటువంటి దాని ద్వారా పాఠ్యాంశాలని బోధిస్తాం. విద్యార్థికి తరగతి గదిలోకి ప్రవేశించిన తర్వాత ఏ పాఠ్యాంశం అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో బోధనకు, ఆ పాఠ్యాంశం పేరుని నల్లబల్ల పైన రాసిన తర్వాత విద్యార్థికి ఆ పాఠ్యాంశం మీద ఎంతవరకు తెలుసో అడుగుతారు. ఇలా అడిగి తనకున్నటువంటి జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఈ నిర్మాణాత్మక ఉపగమం ద్వారా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి 5E's మోడల్స్ ద్వారా ఏం చేస్తాడంటే బోధనను కొనసాగిస్తాడు. అంచేత దీన్ని నిర్మాణాత్మక ఉపగమం అనేటువంటిది ఒక బోధన అభ్యాసన వ్యూహాల్లో ఒకటిగా మనం చెప్పుకుంటాం నేడు. ఇదివరకు పాత దాని ప్రకారం ఏం చేసేవాళ్ళం, మనం బోధనా పద్ధతులు ఉండేవి. ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, అలాగే ప్రాజెక్టు మెథడు, తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడు అంటే సమస్య పరిష్కార పద్ధతి, సాంఘిక ఉద్గర పద్ధతి, పర్యవేక్షణ పద్ధతి, అలాగే బృంద బోధన, ఇలాంటివి అనేక రకాలైనటువంటివి ఉండేవి. అలాగే రకాలైనటువంటి టెక్నిక్స్ కూడా ఉండేవి. క్విజ్ కండక్ట్ చేయటం కానీ, డ్రామటైజేషన్ టెక్నిక్ కానీ, రోల్ ప్లే కానీ, సిమ్యులేషన్ కానీ, ఇలాంటివి అనేక రకాలైనటువంటివి ఉండేవి. వాటిని ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయులు ఆయా అంశాలని బోధించడం అనేటువంటిది జరిగేది. కానీ నేడున్నటువంటి దానిలో చూసినట్లయితే నిర్మాణాత్మక ఉపగమం ద్వారా పాఠ్యాంశ బోధన జరుగుతుంది. అందుకని పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులు పాత పద్ధతికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలి. అలాగే కొత్త పద్ధతి ద్వారా CCE మోడల్ ద్వారా పాఠ్యాంశాలను ఎలా బోధిస్తున్నారో అనేటువంటి అంశాల మీద అవగాహన కలిగి ఉంటే ఎలాంటి ప్రశ్నలు ఎగ్జామ్లో వచ్చినా కూడా రాయటానికి అవకాశం కలిగి ఉంటాయి. అంచేత బోధనా వ్యూహాల్లో మొట్టమొదటి బోధనా వ్యూహం ఏమిటి? నిర్మాణాత్మక ఉపగమం, కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అని దీన్ని ఆంగ్లంలో అంటాం. కనుక దీని ద్వారా పాఠ్యాంశాలని బోధించవచ్చు. అలాగే మేధో మదనము లేదా భావనా మదనం అంటాం. ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని ఆ అంశం మీద పిల్లవాడికి లేదా విద్యార్థికి ఏ మేరకు జ్ఞానం కలిగి ఉన్నాడు, ఆ అంశం పట్ల ఏ మేరకు జ్ఞానం కలిగి ఉన్నాడో తెలుసుకొని ఆ అంశం ఆధారంగా పాఠ్యాంశం యొక్క బోధనను కొనసాగిస్తాం. ఉదాహరణకు మనకి చిత్రపటంలో చూడండి, పబ్లిక్ రిలేషన్స్ అంటే ప్రజా సంబంధాలు అనేటువంటి పాఠ్యాంశం చెప్పదలుచుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్ కానీ, మీడియా కానీ, అలాగే సోషల్ థింగ్స్ కానీ, అలాగే సొసైటీ గురించి కానీ, తర్వాత ఇతర రకాలైనటువంటి అనేక అంశాలను గురించి పిల్లవాడికి ప్రశ్నలు వేస్తాము. నీకేం తెలుసు పబ్లిక్ రిలేషన్స్ అంటే, ప్రజా సంబంధాలు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు తెలిసినటువంటి అంశాలను కొన్ని చెప్పు, పర్వాలేదు, తప్పైనా పర్వాలేదు చెప్పు అని ప్రతి విద్యార్థిని ఉపాధ్యాయుడు ఉన్మీకీకరణ చేసి అడగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుచేత ఈ మేధో మదనాన్ని చేయటం ద్వారా అంటే విద్యార్థి తరగతి గదిలోనికి ప్రవేశించిన తర్వాత ఏం చేయాలి? ఉపాధ్యాయుడు అందరినీ పలకరించి అంటే గ్రీట్ చేసి పాఠ్యాంశం పేరును నల్లబల్ల పైన రాసిన తర్వాత మేధోమదనం చేస్తాడు. అంటే మేధోమదనం అంటే పాఠ్యాంశం పేరును నల్లబల్ల మధ్యలో రాసి విద్యార్థులు చెప్పేటువంటి జవాబుల్ని దాని చుట్టూ పటంలో చూపించిన విధంగా రాస్తాడు. తర్వాత తను తయారు చేసుకున్నటువంటి ప్రోబింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మేధోమదనానికి అడగటానికి కొన్ని ప్రశ్నలు తయారు చేసుకుంటాడు ఉపాధ్యాయుడు, వాటిని అడగటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది కొత్త విధానం. పాత విధానంలో ఏం చేసేవాళ్ళం మనం? మోటివేషన్, టెస్టింగ్ ది ప్రీవియస్ నాలెడ్జ్ ఆఫ్ ది స్టూడెంట్, విద్యార్థి పూర్వజ్ఞాన పరిశీలన చేసేవాళ్ళం. ఆ తర్వాత మోటివేషన్ చేసేవాళ్ళం. ఆ తర్వాత డిక్లరేషన్ ఆఫ్ ది టాపిక్, శీర్షిక ప్రకటన చేసేవాళ్ళం. శీర్షిక ప్రకటన చేసిన తర్వాత ఆ శీర్షిక ప్రకటన అయినటువంటి టాపిక్ పేరును నల్లబల్ల పైన రాసి ఆ తర్వాత డెమాన్స్ట్రేషన్లోకి వెళ్ళేవాళ్ళం. ప్రదర్శన అంటే పాఠ్యాంశాన్ని వివరించడం అనేటువంటిది జరిగేది. ఇప్పుడు కొత్త దాని ప్రకారం ఎలా ఉంటుంది? ఈ తరగతి గదిలోనికి ప్రవేశించినటువంటి ఉపాధ్యాయుడు అందరినీ పలకరించిన తర్వాత పాఠ్యాంశం పేరును ప్రకటించి నల్ల బల్ల పైన రాసి
ఆ తర్వాత ఆ పాఠ్యాంశం గురించి పిల్లవాడికి ఎంత మేరకు జ్ఞానం ఉన్నది తెలుసుకొని దాన్ని ఆధారంగా చేసుకొని పాఠ్యాంశాలని విద్యార్థులతో చర్చించడం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఇది రెండవ రకమైనటువంటి బోధనా వ్యూహం, మేధో మదనము లేదా భావనా మదనం అని దీన్ని అంటాం. వీటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మేధో మదనం అంటే ఏంటి, అలాగే మనకి కొన్ని రకాలైనటువంటి అంశాల మీద ఒక్కొక్కసారి అడగటానికి అవకాశం ఉంది. కన్స్ట్రక్టివ్ అప్రోచ్, నిర్మాణాత్మక ఉపగమం అంటే ఏమిటి, ఇవి తప్పనిసరిగా మీరు అభ్యర్థులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశాలుగా చెప్పవచ్చు. అలాగే మూడవదిగా ఏం చేస్తాం, చర్చలు వాగ్వివాదం చేయటం. అంటే చర్చలు వాగ్వివాదం, చర్చించటం. ఏదైనా పాఠ్యాంశాన్ని తీసుకుని ఆ పాఠ్యాంశాన్ని విద్యార్థులందరూ కలిసి ఉపాధ్యాయుని యొక్క సమక్షంలో చర్చించుట, అలాగే వాగ్వివాదం చేయుట. వాగ్వివాదం అన్నా కూడా డిబేట్ లాగానే, చర్చించటం లాగానే అంటాం. ఇదొక బోధనా వ్యూహంగా చెప్తాం. దీని ద్వారా కూడా పాఠ్యాంశాలని కొత్త పద్ధతి ద్వారా బోధించవచ్చు. అలాగే చదవటం, ప్రశ్నించటం. అంటే ఉపాధ్యాయుడు మనకి విద్యా ప్రమాణాల్లో రెండవది చూసినట్లయితే పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించును, అవగాహన చేసుకొని వ్యాఖ్యానించునని ఉంది. అంచేత ఉపాధ్యాయుడు కొంతమంది విద్యార్థుల్ని పాఠ్యాంశాన్ని చదవమని చెప్పి చదివిన తర్వాత మిగతా విద్యార్థులను కానీ ఆ విద్యార్థులను కానీ తెలియనటువంటి అంశాలు ఏమైనా ఉన్నట్లయితే ప్రశ్నించమని అడుగుతాడు. అంటే విద్యార్థుల్ని మోటివేట్ చేస్తున్నాడు, ఉన్మీకీకరణ చేస్తున్నాడు ప్రశ్నలు అడగమని చెప్పడానికి. అంచేత అలా అడగటం, పాఠ్యాంశాన్ని చదవటం, ప్రశ్నించటం. గతంలో ఎలా ఉండేది, పాఠం విద్యార్థి అంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి ప్రవేశించిన తర్వాత ఉపాధ్యాయుడే అన్ని అంశాలను చెప్పేస్తూ ఉండేవాడు. మధ్య మధ్యలో వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేటువంటి తెలుసుకోవడం కోసం మధ్య మధ్యలో ప్రశ్నిస్తూ ఉండేవాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది, చదవటం, ప్రశ్నించటం. కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ద్వారా మనం ఈ పాఠ్యాంశాన్ని చెప్తున్నాం కనుక చదవటం, ప్రశ్నించటం అనేటువంటి ఒక బోధనా వ్యూహాన్ని వినియోగించుకొని ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించటానికి ఉపక్రమిస్తాడు. అలాగే మనం కృత్యాలు, ప్రాజెక్టులు అంటే కొన్ని రకాలైనటువంటి కృత్యాలు ఇవ్వటం, యాక్టివిటీస్, కృత్యాధార పద్ధతి అని కూడా ఒకటి ఉంది. అంటే కొన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ చేయిస్తాం, కొన్ని రకాలైనటువంటి ప్రాజెక్టులు ఇస్తాం. అంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠ్యాంశాలు బోధించిన తర్వాత టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ కృత్యాలను కానీ తరగతి గదిలో చేయించి పిల్లవాడికి ఆ అంశం పట్ల అత్యధిక జ్ఞానం కలిగేటట్లు చేయటం అన్నమాట. అందుకని వీటికి మోడల్స్ కానీ, వర్కింగ్ మోడల్స్ కానీ, ఇంకా ఇతర రకాలైనటువంటి బోధనోపకరణాలతో పాటు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా జోడించి చెప్పటం వలన విద్యార్థి పాఠ్యాంశాలని చక్కగా అవగాహన చేసుకుంటాడు. అందుచేత యాస్పిరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కృత్యాలు, ప్రాజెక్టులు అనేటువంటివి ఎలా ఉంటాయి, ఏం చేస్తారనేటువంటిది ఒక్కసారి మనకి 6th క్లాస్ నుంచి 10th వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలను కనుక రివైజ్ చేస్తే వీటి గురించినటువంటి సమాచారం మీకు మరింతగా లభ్యమవుతుంది. అలాగే పరిశీలన, అన్వేషణ. పరిశీలించటం, అన్వేషించటం అంటే పాఠ్యాంశాన్ని గురించి చెప్పేటప్పుడు విద్యార్థిని పరిశీలించమనాలి. అంటే ఇతర విద్యార్థులను పరిశీలించటం, ఉపాధ్యాయుడు చెప్పేటప్పుడు పరిశీలించటం, ఏమైనా బోధనోపకరణాలను ఉపయోగించి పరిశీలించటం, తీసుకొచ్చి ప్రదర్శించేటప్పుడు పరిశీలించటం ద్వారా, అన్వేషించటం ద్వారా ఇది ఎందుకు, ఎలా, ఏమిటి, ఇది ఇలాగే ఎందుకు ఉండాలి, ఇలా ఎందుకు ఉండకూడదు అనేటువంటి అనేక అంశాలని అన్వేషించి విద్యార్థులు తెలుసుకుంటారు. అంచేత ఇది కూడా మరి యొక్క బోధనా వ్యూహంలో భాగంగానే చెప్తాం. కనుక పరిశీలన, అన్వేషణ అనేటువంటి బోధనా వ్యూహాన్ని ఉపయోగించి విద్యార్థి అనేక అంశాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఉపాధ్యాయుడు కూడా దీన్ని ఉపయోగించి విద్యార్థులు తెలుసుకునేట్లు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అలాగే చదవటం, ప్రతిస్పందించటం. తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులు ఇచ్చినటువంటి పాఠ్యభాగం ఏదైతే ఉంటుందో ఆ పాఠ్యభాగాన్ని చదివి దాన్ని ఏం చేయాలి, ప్రతిస్పందించాలి, రెస్పాండ్ అవ్వాలి. టీచర్ ఇది ఏమిటి, ఇలా ఉంది, ఇది ఎందుకు, ఇలానే ఎందుకు ఉండాలి, ఇలా ఎందుకు ఉండకూడదు అని
ప్రశ్నించేటువంటి తత్వాన్ని పెంచాలి. అలాగే ఉపాధ్యాయుడు కూడా విద్యార్థుల్ని ప్రశ్నలు అడిగేటట్టు ప్రేరేపించాలి. చాలామంది విద్యార్థులు తరగతి గదిలో ప్రశ్నలు అడగమని చెప్పినా కూడా ఒకరినొకరు చూసుకుని అట్లనే కూర్చుంటారు తరగతి గదిలో, అడగరు ప్రశ్నలు. సిగ్గుతోనో భయంతోనో, లేదా అడిగితే ఏమని అనుకుంటారేమో, లేదా జవాబులు చెప్పాల్సి వస్తుందనో అలా కూర్చుంటారు. కనుక అలా కాకుండా ఏం చేయాలి, ఉపాధ్యాయురాలే లేదా ఉపాధ్యాయుడు దీని గురించి మీరేమనుకుంటున్నారు, నీకు అర్థమైందా లేదా అర్థం కాలేదా అని వాళ్ళని వాళ్ళు అడగకపోతే ఉపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయులు కానీ అడిగినప్పుడు వాళ్ళకి తెలుసో లేదో తెలుస్తుంది, వాళ్ళని అడిగేటట్టు కూడా చేయవచ్చు. కనుక ఇది మరి యొక్క బోధన వ్యూహంగా మనం చెప్తాం. అలాగే పదజాలం పైన చర్చ. పదజాలం వెకాబులరీ అంటాం. అంటే సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాన్ని తీసుకుని దానిలో ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని ఎంచుకొని మీరు పాఠం బోధించేటట్టయితే ఆ పాఠ్య పథకంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లేదా కఠినమైనటువంటి తెలియని పదాలు ఏవైతే ఉంటాయో వాటికి జవాబులు, అంటే వాటిపైన చర్చించడం లేదా వాటికి సంబంధించినటువంటి వివరణలు ఇవ్వాలి. కనుక ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి ప్రవేశించిన తర్వాత వాళ్ళు పాఠ్యాంశాన్ని చదివేటప్పుడు వాళ్ళకి, అంటే విద్యార్థులకు లేదా పిల్లవాడికి ఏవైతే తెలియని అంశాలు ఉంటాయో ఆ తెలియని అంశాల కింద పెన్సిల్తో అండర్లైన్ చేసి చదవటం అయిపోయిన తర్వాత మీరు ఒక్కొక్కటిగా నాతో చెప్తే నేను నల్లబల్ల పైన రాసి ప్రతి ఒక్క దాని గురించి మీకు వివరిస్తాను అని చెప్పడం అన్నమాట. కనుక ఇలా చేయటం వలన పిల్లవాడికి పాఠ్యాంశాలు బాగా అర్థం అవుతాయి. కనుక పదజాలం పైన గ్రిప్ వస్తుంది. ఏ పదజాలం ఏమిటనేటువంటి మీనింగ్ కూడా తెలియాలి. అర్థం లేకుండా చదువు ఎంత చదివినా కూడా అది వ్యర్థమైపోతుంది. కనుక అర్థం ఉన్నటువంటి చదువు కొంతసేపు చదివినా కూడా అది ఉపయోగమే, కానీ నువ్వు గంటలు చదివినా కూడా లాభం లేదు. అందువలన తెలుసుకుని చదవాలి, పదజాలాల పైన చర్చించాలి. ఆ వొకాబులరీ ఏదైతే ఉందో సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటివి వాటి మీద విద్యార్థులకు గ్రిప్ వచ్చేటువంటి అవకాశాన్ని ఉపాధ్యాయుడు కలిగించాలి. అంచేత ఇదొక మరి యొక్క బోధన వ్యూహంగా మనం చెప్పవచ్చు. అలాగే విశ్లేషణ మరియు సంశ్లేషణ. కొన్ని అంశాలను విశ్లేషించాలి, కొన్ని అంశాలని సంశ్లేషించాలి. అంటే రివ్యూ ద్వారా క్లుప్తంగా చెప్తాం అన్నమాట. కనుక విశ్లేషణ చేయటం, సంశ్లేషణ చేయటం. కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాలను ప్రతిదీ కూడా వివరించడం జరగదు, అంచేత సంశ్లేషణ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో విశ్లేషించడానికి అవకాశం కలుగుతుంది. తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ విశ్లేషణ సంశ్లేషణ ద్వారా ఆయా పాఠ్యాంశాలను సవివరంగా వివరించినట్లయితే వాటి మీద అవగాహన కలిగి ఉంటాడు. అందుకని ఉపాధ్యాయుడు ఏం చేయాలి, ఈ బోధనా వ్యూహాలను కూడా ఉపయోగించాలి. అభ్యర్థులు కూడా ఈ బోధనా వ్యూహాలు అంటే ఏమిటి, అంటే బోధనా వ్యూహాలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వివిధ రకాలైనటువంటి బోధనా వ్యూహాలు ఏమున్నాయి అన్నప్పుడు ఇదొక బోధనా వ్యూహంగా మనం చెప్పుకుంటాం. అలాగే మనం చూసినట్లయితే ప్రదర్శించుట ఏంటి, ఉపాధ్యాయుడు విద్యార్థులని ప్రోత్సహించాలి. ఏమని, బోధనోపకరణాలు తయారు చేయమని. దృశ్య బోధనోపకరణాలు, శ్రవణ బోధనోపకరణాలు, దృశ్య శ్రవణ బోధనోపకరణాలు అని 3 రకాల బోధనోపకరణాలు ఉన్నాయి. వీటిల్లో దృశ్య బోధనోపకరణాలని తయారు చేయవచ్చు. అంటే చార్టులు కానీ, అలాగే మ్యాపులు కానీ, తర్వాత కొన్ని రకాలైనటువంటి మోడల్స్ కానీ, వర్కింగ్ మోడల్స్ కానీ, మాతృకలు, అసలు వస్తువును పోలినటువంటి మాతృకలు తీసుకురావటం కానీ, లేదా ఇలాంటివి అనేకమైనటువంటి తయారు చేయించి తరగతి గదిలో పాఠ్యాంశాల గురించి చర్చించేటప్పుడు, పాఠ్యాంశాల గురించి టీచర్తో అడిగేటప్పుడు, ప్రశ్నలు వేసేటప్పుడు, పిల్లలతో చర్చించేటప్పుడు వీటిని చూపించుకుని అర్థవంతంగా మీరు నేర్చుకున్నట్లయితే ఎక్కువ కాలం ఉండటానికి అవకాశం ఉంటుంది. కనుక అభ్యర్థులు కూడా, పోటీ పరీక్షలకు రాసేటువంటి అభ్యర్థులు కూడా ఈ ప్రదర్శించుట అనేటువంటి ఈ బోధనా వ్యూహాన్ని కూడా మీరు తప్పనిసరిగా అవగాహన చేసుకోవాలి. కనుక ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే, అంటే మనకి బోధనా వ్యూహాల్లో మనం ఈ 10 రకాల బోధనా వ్యూహాలని మనం ఉపయోగిస్తాం.
కొత్త పద్ధతి ప్రకారం సిసిఈ మోడల్ ప్రకారం కన్స్ట్రక్టివ్ అప్రోచ్ నిర్మాణాత్మక ఉపగమం ద్వారా పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ఇలాంటివన్నీ కూడా బోధనా వ్యూహాలు వస్తాయి. అలాగే కొంతమంది ఆల్రెడీ పాత 1 ఇయర్ చదివినటువంటి విద్యార్థులు ఉంటారు కదా కొంతమంది, అలాగే 1 ఇయర్ బీఈడీ చేసినటువంటి పోటీ అభ్యర్థులు ఉంటారు కదా, మరి ఇవన్నీ వాళ్ళకి లేవు కదంటే వాళ్ళు వీటితో పాటు వాటిని కూడా నేర్చుకోవాలి. అప్పుడు కూడా బోధనా వ్యూహాలు ఉన్నాయి. బోధనా వ్యూహాల్లో అప్పుడు ఏం రాసేవాళ్ళం, బోధనా పద్ధతిని రాసేవాళ్ళం. అది ఉపన్యాస పద్ధతిని ఉపయోగిస్తావా, లేదా ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని ఉపయోగిస్తావా, ప్రాజెక్ట్ పద్ధతిని ఉపయోగిస్తావా, లేదా సమస్య పరిష్కార పద్ధతిని ఉపయోగిస్తావా, వనరుల పద్ధతిని ఉపయోగిస్తావా, అలాగే అన్వేషణ పద్ధతిని ఉపయోగిస్తావా, పర్యవేక్షణ పద్ధతిని ఉపయోగిస్తావా, జట్టు బోధనా పద్ధతిని ఉపయోగిస్తావా, ఏ బోధనా పద్ధతి మీరు తీసుకున్నటువంటి పాఠ్యాంశానికి సూట్ అవుతుంది అది తెలుసుకుని ఆ పాఠ్యాంశాన్ని మీరు బోధించేవాళ్ళు. అందుకని ఎక్కువగా మనకి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేటువంటిది ఎక్కువగా ఉపయోగపడుతుంది. దానిలో పాత పద్ధతుల్లో ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అంటాం, అదొకటి. ప్రాజెక్టు పద్ధతి ఉపయోగపడుతుంది. అలాగే తర్వాత ప్రాబ్లం సాల్వింగ్ మెథడ్ ఉపయోగపడుతుంది. తర్వాత సోర్స్ మెథడ్ వనరుల పద్ధతి ఉపయోగపడుతుంది. సోషలైజ్డ్ రెజిస్ట్రేషన్ మెథడ్ సాంఘిక ఉద్గార పద్ధతి అనేటువంటి కొన్ని పద్ధతులు, ఇలాంటి పద్ధతులన్నీ ఆయా సందర్భాల్లో ఆయా టాపిక్స్కి అంటే పాఠ్యాంశాలకి ఉపయోగించి పాఠ్యాంశాలు అనేటువంటివి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు విద్యా ప్రమాణాలు అనేవి ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు లేవు. విద్యా సామర్థ్యాలకు బదులు విద్యా ప్రమాణాలకు బదులు అప్పుడు ఏం రాసాం, సాంఘిక శాస్త్ర విద్యా లక్ష్యాలు అనేటువంటివి వాటి యొక్క స్పష్టీకరణలు అనేటువంటివి రాసాం. కనుక వాటిలో జ్ఞానము, అవగాహన, తర్వాత వినియోగము, తర్వాత వైఖరులు, అభిరుచులు, తర్వాత అలాగే ఆసక్తులు, ఇలాంటి ప్రశంస, ఇలాంటివన్నిటిని కూడా మనం దాని ప్రకారం లక్ష్యాలు రాసాం. కనుక ఏదైనా పాఠ్య పథకాన్ని రచించేటప్పుడు హెర్బర్టియన్ స్టెప్స్ ప్రకారమే మనం ఫాలో అవుతున్నాం. కనుక ప్రాథమిక అంశాలు రాస్తాం లెసన్ ప్లాన్, పీరియడ్ ప్లాన్లో. ఆ తర్వాత రెండవదిగా సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు లేదా సాంఘిక శాస్త్ర విద్యా లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు అనేటువంటి అంశాన్ని రాస్తాం. మూడవదిగా బోధన వ్యూహము అనేటువంటి దాని గురించి కూడా రాస్తాం. కనుక పీరియడ్ పాఠ్య ప్రణాళికలో లేదా పీరియడ్ ప్లాన్లో ఈ మూడింటి తర్వాత వచ్చేటువంటిది మనకి పథకం వస్తుంది. ఇప్పుడు ప్లాన్ అనేటువంటిది ఎట్లా ఉంటుందో దాని గురించి మనం చర్చిద్దాం. ఈ ప్లాన్లో చూసినట్లయితే క్రమసంఖ్య ఉంటుంది, సోపానాలు ఉంటాయి. సోపానం అంటే స్టెప్స్ అంటాం మనం. బోధన అభ్యాసన అంశాలు అంటే టీచింగ్ లెర్నింగ్ పాయింట్స్ అంటాం, లేదా టీచింగ్ ఐటమ్స్ అంటాం. అలాగే ఉపాధ్యాయుని కృత్యం, టీచర్స్ యాక్టివిటీ. తర్వాత నల్ల బల్ల పని, బ్లాక్ బోర్డ్ వర్క్ అంటాం. బోధన అభ్యాసన సామాగ్రి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటాం, లేదా టీచింగ్ ఎయిడ్స్ అంటాం. ఇవన్నీ ఉండేవి. అలాగే పాత పద్ధతి ప్రకారంలో చూసినట్లయితే క్రమసంఖ్య ఉండేది, సోపానం ఉండేది, బోధన అభ్యాసన అంశాలు ఉండేది, ఆబ్జెక్టివ్స్ ఉండేవి, స్పష్టీకరణలు ఉండేవి, ఉపాధ్యాయుని కృత్యం ఉండేది, విద్యార్థి కృత్యం ఉండేది, నల్లబల్ల పని ఉండేది, అలాగే బోధన అభ్యాసన సామాగ్రి ఉండేది, మూల్యాంకనం కూడా ఉండేవి. ఇది పాతదానికి కొత్తదానికి ఉన్నటువంటి తేడాన్ని పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులందరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. వీటిని ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రశ్నలు అడగవచ్చు, కొన్ని ప్రశ్నలు అలా అడిగినప్పుడు ఒక హాఫ్ మార్క్ కూడా పోవటానికి వీలు లేకుండా మనం రాసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అంచేత అభ్యర్థులారా ఈ యొక్క క్రమాన్ని మీరు చూడండి, మనకి పీరియడ్ ప్రణాళికని ఎట్లా రాస్తున్నాము అనేటువంటిది చూడండి. దీనిలో సోపానాలు కనుక చూసినట్లయితే పలకరింపు, గ్రీటింగ్ అంటున్నాం దాన్ని. రెండవదిగా శీర్షిక ప్రకటన, డిక్లరేషన్ ఆఫ్ ది టాపిక్ అంటున్నాం. మూడవదిగా మేధోమథనం, మైండ్ మ్యాపింగ్ చేయటం అంటున్నాం. నాలుగవదిగా ప్రోబింగ్ క్వశ్చన్స్ అంటున్నాం, అంటే ప్రశ్నలు వేయుట అని చెప్పుకున్నాం సోపానాల్లో. కానీ పాత పద్ధతులు ఏం రాసేవాళ్ళం, ఫస్ట్ది విద్యార్థి పూర్వజ్ఞాన పరిశీలన, టెస్టింగ్ ది ప్రీవియస్ నాలెడ్జ్ ఆఫ్ ది స్టూడెంట్, ఫస్ట్ సోపానం. రెండవదిగా ఏం రాసేవాళ్ళం, మోటివేషన్ అని రాసేవాళ్ళం, ఉన్మీకీకరణ అని రాసేవాళ్ళం. మూడవదిగా ఏం రాసేవాళ్ళం, డిక్లరేషన్ ఆఫ్ ది టాపిక్, అంటే శీర్షిక ప్రకటన చేసేవాళ్ళం. అలాగే దానికి సంబంధించినటువంటి ప్రోబింగ్ క్వశ్చన్స్ రాసేవాళ్ళం, ప్రశ్నలు వేయుట
అనేటువంటివి ఇవన్నీ కూడా ఉండేవి. కనుక అభ్యర్థులు ఈ మొదటి స్టెప్ దీనినే మనం ప్రావేశిక చర్య అంటాం, ఇంట్రడక్టరీ యాక్టివిటీ అంటాం. ఈ ఇంట్రడక్టరీ యాక్టివిటీలో ప్రావేశిక చర్యలో వచ్చేటువంటి సోపానాలు ఏవేవి ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా ప్రావేశిక చర్యలో వచ్చేటువంటి సోపానాలుగా మనం చెప్తాం. అలాగే మనం చూస్తే రెండవదిగా అంటే రెండవ సోపానంలో చూసినట్లయితే ఈ రెండవ సోపానంలో ఏ అనేటువంటిది తీసుకున్నట్లయితే విద్యార్థి పాఠ్యాంశాన్ని చదువుట, కఠిన పదాలు గుర్తించుట, వివరణ అంటే వివరించుట అని. అంటే విద్యార్థి రెండవ స్టెప్లో ఏం చేస్తాడు, ఏ పాఠ్యాంశాన్ని అయితే ఉపాధ్యాయుడు ఈరోజు తరగతి గదిలో చెప్పడానికి తీసుకొని వచ్చారో ఆ పాఠ్యాంశాన్ని ప్రతి విద్యార్థి కూడా చదవాలి. ముందు చదివేటప్పుడు తనకు తెలియనటువంటి పదాలు ఏవైతే ఉంటాయో ఆ పదాల కింద పెన్సిల్తో అండర్లైన్ చేయాలి. అండర్లైన్ చేసిన తర్వాత చదవటం అయిపోయిన తర్వాత ప్రతి అండర్లైన్ చేయబడినటువంటి కఠిన పదం ఏదైతే ఉంటుందో అది ఉపాధ్యాయుడికి చెప్పాలి. ఉపాధ్యాయుడికి చెప్పినప్పుడు వాటన్నింటిని ఉపాధ్యాయుడు నల్లబల్ల పైన రాసి లేదా ఒక ప్రత్యేకమైనటువంటి బోధనోపకరణాన్ని తయారు చేసుకుని వాటిని చూపించి ఏం చేస్తాడు, ప్రతి కఠిన పదానికి అర్థాన్ని వివరిస్తాడు. ఇది 2లో ఏ అంటాం. అలాగే 2లో బిలో సామూహిక చర్చ అని అంటాం. సామూహిక చర్చ అంటే గ్రూప్ డిస్కషన్ అనేది 2. అంటే ఇలా చేయటమే కాకుండా అంటే కఠిన పదాలు చర్చించడమే కాకుండా గ్రూపులో వాళ్ళుగానే చర్చించుకుంటారు. అంటే తరగతి గదిలో బాయ్స్ అందరూ ఒకవైపు, గర్ల్స్ అందరూ ఇంకొక వైపు ఉంటారు. 2 గ్రూపులు ఉంటాయి జనరల్గా. కొన్ని సందర్భంలో 3 ఉంటారు. కనుక ప్రత్యేకమైనటువంటి గ్రూపులు చేయాల్సిన పని లేదు. మళ్ళీ ఉండేదే 45 నిమిషాలు. ఆ 45 నిమిషాల్లో నువ్వు గ్రూపులు చేయటం మొదలెడితే మొత్తం అందరూ కూడా టైం అంతా కూడా దానికే సరిపోతుంది. అందుకని ఒక్కొక్క లైన్ ఒక గ్రూప్ అనుకుని వాళ్ళని చర్చించుకోమని చెప్పాలి దీనిలో. అలాగే చర్చించుకున్న తర్వాత వాళ్ళకి తెలియనటువంటి అంశాలు కనుక ఆ చర్చించుకున్నటువంటి భాగంలో ఉన్నట్లయితే ఉపాధ్యాయుడిని ప్రశ్నించాలి. అంటే ఉపాధ్యాయుడు విద్యార్థుల్ని ప్రశ్నలు అడిగేటట్లు ప్రేరేపించాలి. అలా ప్రేరేపించాలి. ఒకవేళ ప్రేరేపించినా కూడా ఒకవేళ విద్యార్థులు అడగలేదనుకోండి ఉపాధ్యాయుని ఏ ప్రశ్నలు, ఉపాధ్యాయుడే ప్రతి బోధనాంశం పైన కొన్ని ప్రశ్నలను అడగాలి. ఎందుకంటే వాళ్ళకి ప్రేరేపించడం కోసం కొన్ని ప్రశ్నలు అడగాలి. ఇలాగూ మనం కొన్ని అంశాలను చేస్తాం. అలాగే మనం చూసినట్లయితే అంతకుముందు పాత లెసన్లో చూసినట్లయితే ఇక్కడ ఏం చేసేవాళ్ళం, డెమాన్స్ట్రేషన్ ప్రదర్శనలో ఇవన్నీ భాగంగానే ఉండేవి. కఠిన పదాలు ఏమైనా చెప్పు, సామూహిక చర్చ అనేటువంటిది ఉండేది కాదు. అలాగే కొన్ని ప్రశ్నలు ఉపాధ్యాయుడే విద్యార్థిని అడిగేవాళ్ళు, వీడు పాఠం వింటున్నాడా లేదా, పాఠం మీద దృష్టి పెట్టాడా లేదా మైండ్ ఇక్కడ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు ప్రదర్శనలో భాగంగా. కానీ ఇక్కడ సిసిఈ మోడల్ ప్రకారం, కొత్త నమూనా ప్రకారం ఇవన్నీ కూడా ఉంటున్నాయి. అభ్యర్థులు వీటిని తప్పనిసరిగా మీరు గమనించాలి. అలాగే 3వ అంశంగా చూసినట్లయితే ఈ 3వ అంశంలో కృత్యాల నిర్వహణ, విషయ అవగాహన అంటాం. అంటే 3వ సోపానంగా చూసినట్లయితే కృత్యాల నిర్వహణ, విషయ అవగాహన. అంటే ప్రాజెక్టు చేయటం కానీ లేదా పాఠ్యాంశానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి కృత్యాలు తరగతి గదిలో చేయటం కానీ ఉపాధ్యాయుడు విద్యార్థుల సహాయంతో చేయించాలి. ఉదాహరణకు అగ్నిపర్వతాల గురించి చెప్పినటువంటి ఉపాధ్యాయుడు లేదా చర్చించినటువంటి విద్యార్థులు దానికి సంబంధించినటువంటి ఒక వర్కింగ్ మోడల్ని తీసుకొచ్చి తరగతి గదిలో చేయటం ద్వారా ఆ కృత్యము సంపూర్తవుతుంది. అలాగే ట్రాఫిక్ ఎడ్యుకేషన్ గురించి చెప్పినటువంటి ఉపాధ్యాయుడు లేదా ట్రాఫిక్ ఎడ్యుకేషన్ గురించి చర్చించినటువంటి విద్యార్థులు వివిధ రకాలైనటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్కు సంబంధించినటువంటి ఎర్ర లైటు, అలాగే మధ్యలో అంబర్ లైటు, కింద గ్రీన్ లైట్ని బ్యాటరీల సహాయంతో తయారు చేసుకొచ్చి ఆ స్విచ్ వేసినప్పుడు ఎలగటం, ఆరిపోయేటట్టుగా ఉండేటట్టుగా చూసి వాటి ద్వారా ఈ కృత్యాన్ని నిర్వహించినట్లయితే విషయ అవగాహన ఎక్కువగా ఉంటుంది. అంచేత విద్యార్థులను ఈ రకమైనటువంటి కృత్యాలతో చేయించడం అనేటువంటిది ఉపాధ్యాయుని విధిగా మనం చెప్తాం. అలాగే చర్చ మరియు ప్రదర్శన
ఆ తర్వాత మళ్ళా ఒక పట్టిక సహాయంతో కానీ, ఒక చార్టు సహాయంతో కానీ, లేదా ఒక డయాగ్రామ్ రేఖాచిత్రం యొక్క సహాయంతో కానీ కొన్ని పాఠ్యాంశాలని అంటే పాఠానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను తీసుకొని ఆ టేబుల్ సహాయంతో, పట్టిక సహాయంతో, లేదా డయాగ్రామ్ సహాయంతో, లేదా రేఖాచిత్ర సహాయంతో కొన్ని ప్రశ్నలను విద్యార్థుల్లో వేసి పాఠ్యాంశం పైన ఎక్కువ అవగాహన కలిగించడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే చివరిగా ముగింపు మరియు మూల్యాంకనము అంటాం. ముగింపు మరియు మూల్యాంకనం అనేటువంటిది ఆఖరి అంశం పాఠ్య గ్రంథం, ఈ యొక్క పాఠ్య పీరియడ్ ప్రణాళికలో లేదా పీరియడ్ ప్లాన్లో. దీనిలో ముగింపు ఇస్తాం. పాఠ్యాంశం అంతా కూడా చెప్పినాక కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని రివ్యూ చేయడాన్ని ముగింపుగా మనం చెప్పవచ్చు. అలా చేసిన తర్వాత మూల్యాంకనం కోసం కొన్ని ప్రశ్నలను విద్యార్థికి ఇస్తాం. దీన్నే ఇంటి పని అని కూడా అంటాం. కనుక ఇవన్నీ కూడా నూతనమైనటువంటి పీరియడ్ ప్రణాళికలో లేదా పీరియడ్ నమూనాలో, పథక నమూనాలో ఉన్నవి. అలాగే పాత దాని ప్రకారం చూసినట్లయితే 1 year బీఈడీ కోర్స్ చేసినటువంటి విద్యార్థులు కనుక చూసినట్లయితే మొదటి స్టెప్లోనే మనకి టెస్టింగ్ ది ప్రీవియస్ నాలెడ్జి, తర్వాత మోటివేషను, శీర్షిక ప్రకటన, దాని తర్వాత మూడవదిగా చూసినట్లయితే మోటివేషన్ తర్వాత శీర్షిక ప్రకటన చేసేవాళ్ళం. ఆ తర్వాత డెమాన్స్ట్రేషన్లోకి వచ్చాం, ప్రదర్శనలోకి వచ్చేవాళ్ళం. ప్రదర్శన అంతా కూడా అంటే పాఠ్యాంశాన్ని అంతటిని కూడా అయిపోయిన తర్వాత అంటే ఇలా ప్రదర్శననే డెవలప్మెంటల్ యాక్టివిటీ, పాఠ్యాంశాభివృద్ధి అంటాం. అంటే మొదటిదేమో ఇంట్రడక్టరీ యాక్టివిటీ అంటాం, ప్రావేశిక చర్య అంటాము. రెండవదేమో డెవలప్మెంటల్ యాక్టివిటీ అంటాం. దాన్నే పాఠ్యాంశాభివృద్ధి అంటాం. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు కొత్త దానిలో 2వ సోపానం కానీ, 3వ సోపానం కానీ, 4వ సోపానం అంతా కూడా ఈ డెమాన్స్ట్రేషన్లోకే వచ్చేస్తాయి. పాత డెమాన్స్ట్రేషన్ అనేటువంటి ఆ యొక్క సోపానంలోకి వస్తాయి. ఆ తర్వాత కల్మినేటింగ్ యాక్టివిటీ అనేటువంటిది అంటే పర్యవసాన చర్య అనేటువంటిది చివరి అంశము. పాత లెసన్ ప్లాన్లో, పాత పాఠ్య ప్రణాళికలో చివరి అంశము కల్మినేటింగ్ యాక్టివిటీ, పర్యవసాన చర్య అని అంటారు. అంచేత మనం దానిలో ఏం చేసేవాళ్ళం, రీక్యాప్చులేషన్, పునర్విమర్శ చేసేవాళ్ళం. అలాగే జనరలైజేషన్ చేసేవాళ్ళం, సాధారణీకరణ చేసేటువంటి వాళ్ళం. చివరిగా హోమ్ అసైన్మెంట్, ఇంటి పని చేసేవాళ్ళం. ఇలాగూ ఈ 3 చేసేవాళ్ళం మనం. కనుక పాత దాని ప్రకారం కల్మినేటింగ్ యాక్టివిటీలో, పర్యవసాన చర్యలో ఉండేటువంటి వాటిలోకి వచ్చినప్పుడు మనకి ముఖ్యంగా చూసినట్లయితే రీక్యాప్చులేషన్, పునర్విమర్శ చేసేవాళ్ళం. జనరలైజేషన్, సాధారణీకరించుట లేదా సాధారణీకరణలు చేయుట అనేది ఒకటి చేసేవాళ్ళం. ఆ తర్వాత హోమ్ అసైన్మెంట్ ఇచ్చేవాళ్ళం. ఆ తర్వాత ఫాలోఅప్ యాక్టివిటీ అనేటువంటిది ఇంకోటి కూడా ఇచ్చేవాళ్ళం. ఇవన్నీ కూడా కల్మినేటింగ్ యాక్టివిటీలో పాత పాఠ్య ప్రణాళిక ప్రకారం ఉండేవి. కానీ కొత్త పాఠ్య ప్రణాళిక ప్రకారం ఈ ముగింపు మరియు మూల్యాంకనం అనేటువంటిది కల్మినేటింగ్ యాక్టివిటీలో మనం దీన్ని ఒక్కటే చెప్పుకుంటాం, ముగింపు మరియు మూల్యాంకనం. అంటే దీనిలో హోమ్ అసైన్మెంట్ కావచ్చు, విద్యార్థులను అడిగేటువంటి కొన్ని ప్రశ్నలు కావచ్చు, ఏమైనా కావచ్చు. అంచేత అభ్యర్థులందరూ కూడా, యాస్పిరెంట్స్ అందరూ కూడా ఈ యొక్క పాత పాఠ్య ప్రణాళికకు అలాగే సీసీ మోడల్ ప్రకారం, నిర్మాణాత్మక ఉపగమం ప్రకారం తయారు చేసేటువంటి పీరియడ్ నమూనాకు మధ్యగల ఇలాంటి భేదాలన్నింటినీ కూడా మనం తప్పకుండా తెలుసుకోవాలి. కనుక ఈ అంశాలు మీకు బాగా దోహదపడతాయంట్లో ఎలాంటి సందేహం లేదు. అలాగే దీనికి సంబంధించినటువంటి పీరియడ్ ప్రణాళికలో ఇది ఒకటిది. అంటే దానికే ఏదైనా ఒక పాఠ్య పథకాన్ని తీసుకుని, ఈ జలావరణం అనేటువంటి పాఠ్య పథకాన్ని తీసుకుని దానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు రాసాము. ఆ తర్వాత కొత్త దాని ప్రకారం రాయటం జరిగింది. ఇది ప్రాథమిక అంశాల తర్వాత ఏం రాసాము, సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలని రాయటం జరిగింది. సాంఘిక శాస్త్రం యొక్క విద్యా ప్రమాణాలు 6 ఉన్నాయి మనకి. ఆ 6 ఒక్కొక్క దాని గురించి ఒకదాని తర్వాత ఒకటి ఇలాగూ రాస్తున్నాం. మీకు చూపించినటువంటి చిత్రపటంలో
ఉన్నాయి, చక్కగా మీరు చూసి నేర్చుకోండి. అలాగే నెక్స్ట్ దానిలో కూడా కంటిన్యూషను, అంటే మనకి విద్యా ప్రమాణాలు, సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు మనం పాఠ్య పథకం ప్రకారం అయితే ఏమనుకునే వాళ్ళం, వాటిని సాంఘిక శాస్త్రం యొక్క విద్యా లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు అని అనుకునేవాళ్ళం. అంచేత మనం వీటిని నేర్చుకోవాల్సి ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా మనం రాస్తున్నాం. 6 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. అక్కడ కూడా ఏమున్నాయి, జ్ఞానం ఉంది, అవగాహన ఉంది, వినియోగం ఉంది, అలాగే ఆసక్తులు ఉన్నాయి, వైఖరులు ఉన్నాయి, ప్రశంస, అభినందన ఉన్నాయి. అక్కడ కూడా 6 ఉన్నాయి. కనుక వీటిని మీరు ఏ పాఠం అయితే తీసుకున్నారో సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో నుంచి ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటివన్నీ కూడా లక్ష్యాలు, స్పష్టీకరణలు రాయాలి పాతదాని ప్రకారం అయితే. అలాగే కొత్త దాని ప్రకారం అయితే విద్యా ప్రమాణాలు అనేటువంటివి తప్పనిసరిగా రాయాలి. అలాగే తర్వాత టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ అన్నాం, బోధన అభ్యాసన వ్యూహాలు అన్నాం. బోధన అభ్యాసన వ్యూహాల్లో మనం ఇంతకుముందు 10 చెప్పుకున్నాం కొత్త దాని ప్రకారం. ఆ 10లో ఏవేవి సూట్ అవుతాయి అంటే మనం తీసుకున్నటువంటి పాఠ్యాంశానికి ఆ 10లో ఏవేవి సూట్ అవుతాయో వాటిని తీసుకోవాలి. అలాగే మనకి పాతదాని ప్రకారంలో ఏ బోధనా పద్ధతి సూట్ అవుతుంది, మీరు తీసుకున్నటువంటి పాఠ్యాంశానికి ఏ బోధనా పద్ధతి సూట్ అవుతుంది అనేటువంటిది రాస్తాము. కనుక ఇలాగూ బోధనాభ్యాసన వ్యూహాలు అంటే ఎలా మీరు పాఠాన్ని చెప్తారు. బోధనాభ్యాసన వ్యూహాలు అంటే ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలోని విద్యార్థులకు ఒక పాఠ్యాంశాన్ని తీసుకుని ఏ పద్ధతి ద్వారా ఎలాగూ బోధిస్తాడు అనేటువంటిదే బోధన వ్యూహం. అలాగే పాత పద్ధతులు అయితే మెథడ్స్ ఉపయోగించేవాళ్ళం, సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు ఉపయోగించేవాళ్ళం. ఇక్కడేమో మన రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసినటువంటి వివిధ బోధనా పద్ధతులను ఉపయోగించేవాళ్ళం. అలాగే దీన్ని మనం పీరియడ్ ప్లాన్ అంటాం. ఈ పీరియడ్ ప్లాన్లో మనకి కొత్త దాని ప్రకారం రాయబడినటువంటిది ఇది. చూడండి, దానిలో మొట్టమొదటిగా పలకరింపు ఉంటుంది, శీర్షిక ప్రకటన ఉంటుంది, మేధోమథనం ఉంటుంది, అలాగే ప్రశ్నలు వేయటం ఉంటుంది. పాత దానిలో వీటన్నిటిని ఏమని చెప్పుకునేవాళ్ళం మనం, ఇంట్రొడక్టరీ యాక్టివిటీ, ప్రావేశిక చర్య అని చెప్పుకునేవాళ్ళం. ప్రావేశిక చర్యల్లో మొట్టమొదటిగా ఏమని చెప్పుకునేవాళ్ళం, విద్యార్థి పూర్వజ్ఞాన పరిశీలన, రెండవది ఉన్ముఖీకరణ, మూడవది శీర్షిక ప్రకటన, నాలుగవది ప్రశ్నలు అడుగుట అనేటువంటివి పాత దానిలో ఉండేవి, ప్రావేశిక చర్య అని చెప్పుకున్నాను. దానిలో అది అలాగే కొత్త దానిలో ఇది రెండు కూడా ఒకే రకంగా కొంచెం అటు ఇటుగా తేడాలతో ఉంటున్నాయి, వీటిని గమనించండి. అలాగే రెండవదిగా చూసినట్లయితే విద్యార్థి పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకుని కఠిన పదాలను గుర్తిస్తాడు, అలాగే వివరణ అడుగుతాడు, తర్వాత సామూహిక చర్చ చేస్తాడు, కొన్ని ప్రశ్నల్ని ఉపాధ్యాయుడిని అడుగుతాడు. అక్కడ పాత పద్ధతిలో ఏం చేసేవాళ్ళం, డెమాన్స్ట్రేషన్ అనేదే ఉండేది, చర్చ లేదా ప్రదర్శనము అనేదే ఉండేది. అన్ని సందర్భాల్లోనూ ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠ్యాంశ అంశాల ప్రకారంగా బోధించుకుంటూ అలాగే బోధనోపకరణాలను ఉపయోగించుకుంటూ ఒకదాని తర్వాత వెళ్ళిపోయేవాడు. కానీ ఇక్కడ అలాగూ కాదు. కనుక ఈ తేడాని మీరు తప్పనిసరిగా గమనించాలి. అలాగే మనం చూసినట్లయితే ఇది కూడా బృంద చర్చ అనేటువంటిది ఉన్నది. తర్వాత విద్యార్థి ప్రశ్నలు అడిగేటువంటిది మనం ఇందాక చెప్పుకున్నటువంటి అంశాలు దీనిలో మీరు చూస్తున్నారు. అలాగే ఈ తర్వాతగా మనం చూసినట్లయితే ఆర్గనైజింగ్ యాక్టివిటీ అండ్ అండర్స్టాండింగ్. ఆర్గనైజింగ్ యాక్టివిటీ అంటే కృత్యాల నిర్వహణ మరియు విషయ అవగాహన అనేటువంటిది మనం చూస్తున్నాం. ఆ తర్వాత చర్చ మరియు ప్రదర్శనం అనేటువంటి దాన్ని చూస్తున్నాం. మనం పాత పద్ధతి ప్రకారం పాఠ్య పథకంలో ఇది కూడా డెమాన్స్ట్రేషన్లోకే వచ్చేది, ప్రదర్శనలోకే వచ్చేది, ఇది వేరుగా ఉండేది కాదు. అంచేత వీటిని అభ్యర్థులు గమనించాలి. అలాగే నేను తీసుకున్నటువంటి పాఠ్యాంశం ఏదైతే ఉందో ఆ పాఠ్యాంశాన్ని, జలావరణం అనేటువంటి పాఠ్యాంశాన్ని ఆయా భాగాల్లో ఏ విధంగా రాయాలో సూచించడం జరిగింది ప్రతి చోట కూడా. కనుక వీటిని మీరు పరిశీలించండి.
మీరు వీటిని పరిశీలించి ఏ ఏ ఏ స్టెప్లో ఏం రాయాలి, ఎక్కడేం రాయాలి అనేటువంటి అంశాలను గమనించండి. అలాగే నల్లబల్ల మీద నల్లబల్లకు సంబంధించినటువంటి వర్క్, బోధనోపకరణాలకు సంబంధించి ఏ బోధనోపకరణాలు మనం ఉపయోగిస్తున్నాం, అలాగే బోధనోపకరణాల్లో ముఖ్యంగా 3 రకాలను ఉన్నాయి. ఆ 3 రకాల్లో దేన్ని ఉపయోగిస్తున్నామో దాని పేరు రాయాలి. అలాగే మినియేచర్స్, చిన్న చిన్న చిత్రాలు, చిత్రపటాలు ఏమైనా ఉంటే వాటిని కూడా బోధనోపకరణాల్లో అనేటువంటి కాలంలో మీరు అంటించవచ్చు, చిత్రపటంలో చూపించినట్టుగా. అలాగే మీరు చూసినట్లయితే చివరిగా ముగింపు మూల్యాంకనము అంటాం. మనం అక్కడ ఏం చేసాం, అక్కడ పాతదాని ప్రకారం ఏం చేసేవాళ్ళం, పర్యవసాన చర్య, కల్మినేటింగ్ యాక్టివిటీ అనేటువంటిది ఉండేది. కల్మినేటింగ్ యాక్టివిటీలు ఏం చేసేవాళ్ళం, పునర్విమర్శ చేసేవాళ్ళం. అంటే పునర్విమర్శ చేసిన తర్వాత సాధారణీకరణలు చేసేవాళ్ళం, జనరలైజేషన్ చేసేవాళ్ళం పాఠ్యాంశానికి సంబంధించి. ఆ తర్వాత హోమ్ అసైన్మెంట్ ఇచ్చేవాళ్ళం, తర్వాత ఫాలోఅప్ యాక్టివిటీ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ మనం పాఠ్యాంశాన్ని ఏం చేస్తున్నాం, ముగింపు చేస్తున్నాము, ఆ తర్వాత మూల్యాంకనం చేస్తున్నాం. కనుక ఇలాంటి అంశాలన్నింటినీ కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కనుక ఒక పాఠ్య ప్రణాళికను లేదా పీరియడ్ ప్రణాళికను తయారు చేసేటప్పుడు ఎలాంటి వాటిని గుర్తుపెట్టుకోవాలో ప్రతి అభ్యర్థి కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటిది. అలాగే పీరియడ్ పాఠ్య ప్రణాళిక ప్రయోజనాలు, పీరియడ్ పాఠ్య ప్రణాళిక ప్రయోజనాల్లో లేదా లాభాల్లో ముఖ్యంగా ఏం చెప్తామంటే ఖచ్చితమైన గమ్యాలను, లక్ష్యాలను చేరుకొనుట. అంటే పాఠ్య ప్రణాళికను లేదా పీరియడ్ ప్రణాళికను తయారు చేసేటప్పుడే మనం ఏ లక్ష్యాలు అయితే సాధించదలుచుకుంటున్నామో ఈ పాఠం ద్వారా వాటిని ఖచ్చితంగా మనం చెప్పడం జరుగుతుంది. ఆ ఖచ్చితంగా చెప్పినటువంటి గమ్యాలు ఏవైతే ఉంటాయో, లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆబ్జెక్టివ్స్ లేదా గోల్స్ అంటాం. వాటిని ఈ పాఠ్యాంశం అయిన తర్వాత మనం ప్రశ్నలు అడగటం ద్వారా మనం తెలుసుకుంటాం చేరుకున్నామా లేదా. అది ఒక ప్రయోజనము లేదా లాభము. అంటే ఖచ్చితమైన గమ్యాలను, లక్ష్యాలను చేరుకునుట. రెండవదిగా సమయం వృధా కాదు. మనం ముందుగా అనుకున్నటువంటి లక్ష్యాలు, అనుకున్నటువంటి బోధనా వ్యూహాలు, బోధనోపకరణాలు, అనేక రకాలైనటువంటి అంశాలన్నీ కూడా ఈ పీరియడ్ పాఠ్య ప్రణాళికలో లేదంటే పాఠ్య ప్రణాళికలో ఉంటున్నాయి. కనుక టైం అనేటువంటిది, సమయం అనేటువంటిది వృధా కాకుండా ఒక అంశం తర్వాత మరి ఒక అంశాన్ని ఒకదాని తర్వాత ఒకటి చకచక చెప్పడానికి అవకాశం ఉంటుంది. మధ్యలో ల్యాగింగ్ అనేది రాదు, అంచేత సమయం వృధా కాదు. అలాగే ఆత్మస్థైర్యంతో బోధించవచ్చు. ఆత్మస్థైర్యం ఎప్పుడు వస్తుంది, మంచిగా ప్రిపేర్ అయినప్పుడే ఆత్మస్థైర్యం వస్తుంది. ఈ యొక్క పాఠ్యాంశాన్ని నేను బోధిస్తాను ఈరోజు తరగతి గదిలో అనుకున్నప్పుడు ఉపాధ్యాయుడు ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి పాఠ్య గ్రంథము, సంప్రదింపు గ్రంథాలు, ఆర్టికల్స్, కొన్ని న్యూస్ పేపర్స్, అలాగే కొన్ని రకాలైనటువంటి ఇతర భాగాలు ఆ పాఠానికి సంబంధించినటువంటి ఇతర రకాలైనటువంటి అంశాలను చదివి ప్రిపేర్ అవ్వాలి. ఆ పాఠాన్ని ప్రిపేర్ అవ్వాలి, బాగా ప్రిపేర్ అవ్వాలి. బాగా ప్రిపేర్ అయితే ఆత్మస్థైర్యం దాని మటుకు అది ఆటోమేటిక్గా వస్తుంది. ప్రిపేర్ కాకపోతే ఆత్మస్థైర్యం రాదు, సరిగా చెప్పలేవు. పాఠం అంతా అడావుడిగా ఉంటుంది, గజిబిజిగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. నువ్వేం చెప్తున్నావో వాళ్ళకి తెలియదు, వాళ్ళేమింటున్నారో వాళ్ళకి తెలియదు. కనుక వాళ్ళేమో నిన్ను ప్రశ్నలు వేయాలో, నువ్వేమో వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలో, ఇలాంటి ఒక గందరగోళ వాతావరణం అనేటువంటిది ఉంటుంది. కనుక ఆత్మస్థైర్యం అనేటువంటిది ఉన్నప్పుడు ఇలాంటి గందరగోళానికి తావులేదు. మంచిగా పాఠ్యాంశాన్ని చెప్పడానికి, అవగాహన కలిగించడానికి అవకాశం దొరుకుతుంది. పాఠ్య బోధన ఆసక్తికరంగా ఉంటుంది. అందుకని సాంఘిక శాస్త్ర అంశాలను బోధించేటువంటి ఉపాధ్యాయుడు ఇదేం సబ్జెక్టు, ఇది బోర్ సబ్జెక్టు అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఎందుకు బోరు, ఆ ఉపాధ్యాయుడి దగ్గర సరుకు లేదు కనుక బోరు ఇది. అంటే పాఠ్య పథకాన్ని బోధించేటప్పుడు ఆయా బోధనోపకరణాలు ఉపయోగించి విద్యార్థిని ఉన్మీకీకరణ చేసి డ్రమటైజేషన్ ద్వారా అనేక అంశాల ద్వారా బోధించినప్పుడు ఆ యొక్క పాఠ్యాంశము ఆసక్తికరంగా ఉంటుంది. అలా లేకపోతే అది బోర్గానే ఉంటుంది. అందుకని ఈ పీరియడ్ పాఠ్య ప్రణాళికను తయారు చేయటం వలన పాఠ్యాంశాలు అనేవి ఆసక్తికరంగా ఉంటాయి. విద్యార్థులందరూ నేర్చుకోవాలనేటువంటి కుతూహలంతో, వినాలనేటువంటి కుతూహలంతో
ఉపాధ్యాయుని కొరకు చూస్తారు. అలాగూ ఉపాధ్యాయుడు చేసినట్లయితే విద్యార్థులు కూడా ఆ పాఠ్యాంశ అభ్యాసంలో పాల్గొని అధిక విషయాలు నేర్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే మరి యొక్క ప్రయోజనం కనుక చూసినట్లయితే బోధనోపకరణాల సమర్థవంతం. అంటే బోధనోపకరణాలను ఎన్ని ఉపయోగించాలి అంటే ఏ బోధనోపకరణాలు ఉపయోగిస్తాం? చార్ట్లు, మ్యాపులు అనేటువంటి దృశ్య బోధనోపకరణాల, శ్రవణ బోధనోపకరణాల, లేదంటే దృశ్య శ్రవణ బోధనోపకరణాల, వేటిని ఉపయోగిస్తావు? ఆ ఉపయోగించేటువంటి ఏవైతే ఉంటాయో వాటిని సమర్థవంతంగా బోధించు. అవి బోధించినప్పుడు అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి విద్యార్థులకి. వాళ్ళు వినాలనేటువంటి ఆసక్తి కలుగుతుంది. అందుచేత చివరి బెంచ్లో కూర్చున్నటువంటి విద్యార్థికి కూడా ఆసక్తి కలగాలంటే ఏం చేయాలి? బోధనోపకరణాలను ఉపయోగించాలి తప్పనిసరిగా. అంతేకాకుండా డిజిటల్ లెసన్, వీలైతే డిజిటల్ లెసన్ కూడా అంటే పీపీటీ ద్వారా ఒక లెసన్ తయారు చేసుకుని దాని ద్వారా పాఠ్యాంశాన్ని బోధించినట్లయితే అది కూడా ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే మూల్యాంకనం సక్రమంగా ఉంటుంది. మూల్యాంకనం అనేటువంటిది సక్రమంగా ఉంటుంది. పీరియడ్ పాఠ్య ప్రణాళికలో అన్నీ తయారు చేసుకుంటాం. అంటే అన్నీ తయారు చేసుకోవటం అంటే పాఠ్య పథకం యొక్క లక్ష్యాలు తయారు చేస్తున్నాము. అలాగే బోధనా వ్యూహాలని తయారు చేసుకుంటున్నాము. అంతేకాకుండా బోధన పాఠ్య ప్రణాళిక ఆ యొక్క ప్లాన్లో ఉన్నటువంటి కాలమ్స్ కానీ, రోస్లో ఉన్నటువంటి సోపానాల్లో కానీ వాటన్నిటి ప్రకారం రాసుకుని మధ్య మధ్యలో కూడా ఫార్మేటివ్ అసెస్మెంట్ చేస్తూ ఉంటాము. అలాగే మరి చివరిలో పాఠ్యాంశం అయిన తర్వాత కూడా కొన్ని ప్రశ్నలను అడగటము, ఇలాగూ అనేక అంశాలని అడగటం ద్వారా మనం మూల్యాంకనం చేస్తాం. కనుక ఇలా మూల్యాంకనం చేసేటప్పుడు ఏమవుతుంది? విద్యార్థికి అనేక అంశాల మీద పట్టు కలుగుతుంది. పట్టు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అన్ని అంశాలు తెలుస్తాయి. అంచేత మూల్యాంకనం ఆధారంగా విద్యార్థికి నేను చెప్పినటువంటి పాఠ్యాంశం అర్థమైందా లేదా, ఎంత మేరకు అర్థమైంది అనేటువంటిది మూల్యాంకనం ద్వారా తెలుసుకొనవచ్చు. అందుకనే పాత పద్ధతిలో చూసినట్లయితే, మనం పాత పాఠ్య పథకంలో చూసినట్లయితే రీక్యాప్చులేషన్ అనేది ఉండేది. రీక్యాప్చులేషన్లో కొన్ని ప్రశ్నల్ని ఆయా లక్ష్యాలను ఆధారంగా చేసుకుని అడిగేవాళ్ళం. హోమ్ అసైన్మెంట్ ఉండేది. అలాగే మూల్యాంకనానికి సంబంధించినటువంటి ప్రతి బోధన అభ్యాసానికి సంబంధించినటువంటిది మూల్యాంకనంలో 1-2 ప్రశ్నలు అడిగేవాళ్ళం. అంటే మధ్య మధ్యలో తరగతి గదిలోని విద్యార్థులను మధ్యలో కొన్ని ప్రశ్నలను అడుగుతూ ఉండేవాళ్ళు. ఎందుకు? విద్యార్థి ఆ పాఠ్యాంశాన్ని శ్రద్ధగా వింటున్నాడా లేదా, ఎక్కడన్నా వినకుండా ఏమైనా ఉన్నాడా, లేదా వింటే ఎంత మేరకు అర్థమవుతుంది అనేటువంటి అనేక విషయాలను తెలుసుకోవడానికి మూల్యాంకనం దోహదపడుతుంది. అంచేత పీరియడ్ పాఠ్య ప్రణాళిక ద్వారా మూల్యాంకనం అనేటువంటిది సక్రమంగా జరుగుతుంది కనుక అది విద్యార్థులకు అలాగే ఉపాధ్యాయుడికి కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది. అందువల్ల మన పోటీ పరీక్షలు రాసేటువంటి ఆస్పిరెంట్స్ అందరూ, అభ్యర్థులందరూ కూడా పీరియడ్ పాఠ్య ప్రణాళికను పీరియడ్ పాఠ్య ప్రణాళికలో లేదా పాఠ్య ప్రణాళికలో ఏ అంశాలు ఉంటాయి, తర్వాత ఎలాంటి బోధనా వ్యూహాలు ఉంటాయి, అలాగే ప్లాన్లో ఏముంటాయి, ఎలాంటి బోధనోపకరణాలు కావాలి, ఎలా బోధించాలి, తర్వాత ఇలాంటివి అనేక రకాలైనటువంటి వ్యూహాలని చేసుకుని రూపొందిస్తాం దీన్ని. అందుకని ఈ యొక్క పార్ట్ 1లో పీరియడ్ పాఠ్య ప్రణాళిక పార్ట్ 1లో కానీ పార్ట్ 2లో కానీ ఈ అంశాలన్నింటినీ కూడా మీరు కూలంకషంగా చర్చించుకుని తెలుసుకొని అధ్యయనం చేయటం ద్వారా ఎగ్జామ్స్లో బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఈ పాఠ్యాంశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.